ఏ విధంగా దేవుడు ప్రొటెక్షన్ ఇస్తాడో, దేవుడు రక్షణ కల్పించేటువంటి దేవుడు. ఆనాడు ఐగుప్తు చెరలో ఉన్న ఇశ్రాయేలీయులకు తన రక్షణను బయలుపరిచి వారు మొరపెట్టగా ఆకాశము నుండి వారి మొరను విని దేవుడు క్రిందికి దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడిన దేవుడు. మోషేను వారికి నాయకుడిగా పంపించి మోషే నాయకత్వములో ఐగుప్తు దేశంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేసి దేవుడు వారిని ఏ విధంగా బయటికి రప్పించాడో ఆనాడు వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు. ఈ రోజున మనము పరోక్ష సాక్షులము. కాబట్టి తన వారు అని ఎవరైతే అనిపించుకుంటారో దేవుడితో, అందుకనే